2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఉద్యోగ వర్గాలందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి సమయపాటు పడుతున్నారు. అందులో భాగంగానే 19 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, 11 రోజులుగా సమగ్ర శిక్ష అభియానికి సంబంధించిన 18 శాఖలకు సంబంధించిన ఉద్యోగస్తులు, 5 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు, ఇలా ఉద్యోగస్తులందరూ కూడా సమయపాటు పడుతున్నా కూడాను ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం మాత్రం అందరినీ బాధ కల్పిస్తుంది. ఓట్లేసి గెలిపించినంత వారి సమస్యలను పట్టించుకోవడంలో ముఖ్యమంత్రి వైఫల్యమే ఈరోజు కారణంగా కూడా వారు భావిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో టీడీపీ ఈరోజు వారు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి సంఘీభావం తెలిపేందుకు వచ్చింది. అందులో భాగంగానే జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ప్రభుత్వ కోన రవికుమార్ అంటున్నారు, ఈ సమ్మెల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చొరవ తీసుకోవట్లేదు? గతంలో సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు మాత్రం వెంటనే పిలిపించి చర్చలకి పిలిచేవారు, సమస్యను పరిష్కారం తీసుకే ఒక మార్గాన్ని. కానీ ఈసారి మాత్రం ఇన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వచ్చి సమ్మె చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టడం లేదు? అసలు అది ప్రభుత్వం లేకపోతే ఉద్యోగస్తులకి వారికి మధ్య ఉన్నటువంటి సమయంలో లోపమా ఈరోజు సమ్మెకి కారణం అనే విషయం మనం అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ సమ్మెలు వరుసగా ఉద్యోగస్తులు చేయడం ఏ విధంగా తీసుకోవచ్చు? పరిపాలన చేతకాక, లేకపోతే వారి కోరినటువంటి కోరికల్లోనే ఏమైనా కూడా వారి వల్ల సాధ్యం కానిటువంటి పరిస్థితులు ఏమైనా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభించాడు. ఆ విధ్వంసం ఆస్తులే కాదు, వ్యవస్థలను విధ్వంసం చేశాడు, ప్రజా జీవితాలను విధ్వంసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు పాలకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక దోపిడీదారుడు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి, 27 కేసుల్లో ప్రథమ ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, మరలా రేపు ఎప్పుడు ఏ రోజు కోర్టులో విచారణ జరిగినా జైలుకి వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా రావడం ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం. అది ఒక్కొక్కసారి ప్రజలు కూడా అమాయకత్వంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాటు ఫలితమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చాడు. కనిపించిన ఆడబిడ్డ కల్లా ముద్దులు పెట్టాడు, బొర్ర మీద నెత్తి మీద చేసి నిమిరాడు. అప్పుడైనా వాళ్ళు గ్రహించాలి, మా నెత్తి మీద చేస్తున్నాడంటే ఇది శటకోపం అని. పాపం వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు అందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి. ఉద్యోగస్తులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం బహుశా 1954 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 14 మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అన్ని రెగ్యులర్ ఉద్యోగుల మీద అదే కక్ష సాధింపులు, పాపం పార్ట్ టైం ఉద్యోగుల మీద అదే కక్ష సాధింపులు, అలానే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, వివిధ రూపాల్లో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్ మీద కూడా నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచన తప్పు, వాళ్ళ ఆలోచన తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నది న్యాయమైన పోరాటం. ఈరోజు 10,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కావాలి. వాళ్ళకి చిన్న కొంపైన ఉండొద్దా? జగన్మోహన్ రెడ్డి నివాసం ఉండడానికి అన్ని కొన్ని 100 కోట్ల రూపాయలు కట్టించి ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని లూటీ చేసి బిల్డింగ్లు కడతాడు. వాళ్ళకి మాత్రమే ఉండొద్దా? ధరలు ఏ రకంగా పెంచావు? ధరల సూచిక జనరల్గా జీత బత్యాలు ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీడిపి ధరల వ్యత్యాసాలు, ధరల సూచికను బట్టి జీతాలు పెంచుతాం. ఈ రాష్ట్రంలో ధరలు ఎంత పెంచావు? కరెంటు ఛార్జీలని నువ్వు 500% పెంచాడు. పెట్రోల్ డీజిల్ ఛార్జీలని 800% పెంచాడు. పక్క రాష్ట్రాలు పోయింది. ఒరిస్సా రాష్ట్రం కూడా మనకన్నా 6 రూపాయలు తక్కువ పెట్రోల్ డీజిల్ పైన. పక్కనున్న కర్ణాటక రాష్ట్రానికి వెళ్తే మనకన్నా 13 రూపాయలు తక్కువ. పక్కన తమిళనాడు రాష్ట్రానికి వెళ్తే మనకన్నా 10 రూపాయలు తక్కువ ఉంది. మన రాష్ట్రంలో ఎంత ఉంది? ఈరోజు 111 రూపాయలు, 106 రూపాయలు ఉన్నాయి. అంటే మరి వాళ్ళు ఏ రకంగా ఈ అరాకొరా జీతాల మీద వాళ్ళ జీవితాలను గడపాలి? వీళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్లు ఏమైనా అనితర సాధ్యం కానట్టుగా ప్రభుత్వం కనిపిస్తుందా? లేకపోతే ఇచ్చిన మాటను తప్పి ఈరోజు వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఖజానాలో లేకనే వారిని సమ్మెకి కానీ లేకపోతే చర్చలు కానీ పిలిచే అవకాశం లేకుండా జగన్మోహన్ రెడ్డి అవినీతికి రాష్ట్రాన్ని లూటీ చేశాడు. మేము అడుగుతా ఉన్నాం, 11 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు చేశావు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు అప్పు చేసి ఆదాయం తెచ్చావు కదా, అదొక 11 లక్షల కోట్లు ఉన్నాయి కదా, అంటే 23 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లు ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టింది 2,36,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నాడు. నేను నొక్కా అని. అంటే ఒక పథకానికే నొక్కుతా ఉంటాడు. అది 3 సార్లు పడినట్టుగా సాక్షి పేపర్ అడ్వర్టైజ్మెంట్కి ఇస్తాడు. వీళ్ళకి బెంచి వీళ్ళు అడుగుతున్న డిమాండ్స్ కానీ నేను పరిశీలిస్తే
ఈ 5 సంవత్సరాల్లో సాక్షి పేపర్కి, సాక్షి ఛానల్కి అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెట్టినంత కూడా లేదు. మేము అమలు చేశాం. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజు ఫిట్మెంట్ 43%. అంటే ఈ రాష్ట్రానికి ఉద్యోగస్తులు, రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 83% ఫిట్మెంట్ ఇచ్చి రెగ్యులర్ ఉద్యోగస్తులకే కాదు, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చాం, అవుట్సోర్సింగ్ వాళ్ళకి పెంచాం, అన్ని వర్గాలకి ఆ రోజు అంగన్వాడీలకి పెంచాం, ఆశా వర్కర్లకి 8,000 చేసింది మేమే చేసాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చేశాం. ఇవన్నీ కూడాను పెంచింది, ఉద్యోగస్తులు లేని వాళ్ళకి జీతాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు. అవి అమలు చేయండి. ఆ రోజు మేము జనవరిలో ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ వీళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేస్తూ జీవోనిచ్చాం. వీళ్ళ దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. జనవరి 26నే వాళ్ళు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి తీసుకొచ్చారు. దానివల్ల మేము అమలు చేయలేకపోయాం. దానిని వీళ్ళు అమలు చేయమంటున్నారు. లేదు రెగ్యులరైజ్ చేయమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు న్యాయమే, నేనేమో డిఫర్ కావట్లేదు, న్యాయమైన డిమాండ్స్ అవి. ఒక ఉద్యోగి రెగ్యులర్ ఉద్యోగుడిగా కావాలని కోరుకోవడం అనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్. అయితే ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లేదు చట్టపరంగా ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, లేదు రాజ్యాంగపరంగా ఇబ్బందులు ఉండొచ్చు. ఉండేటప్పుడు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళు మినిమం ఎంటీఎస్ అమలు చేసి హెచ్ఆర్ పాలసీని అమలు చేయండి. ఎందుకు ఆ చర్చలు పిలవకుండా ఎందుకు ఎస్కేప్ అయ్యి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది? ఖజానాల్లో ఇది లేకపోతే వాళ్ళ కోరికల్లో ఏమైనా ఇవి పరిస్థితులు? జగన్మోహన్ రెడ్డి నైజం ఏం చెప్పాడండి? ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్పాడు? వీళ్ళు మా ప్రజలు కారు అని చెప్పాడు కదా. ఎవరైతే ఎమ్మెల్సీలో ఓట్లు వేశారో, ఓట్లు ఎవరు వేశారండి ఎమ్మెల్సీలో? చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు, చదువుకున్నటువంటి పార్ట్ టైం ఉద్యోగులు ఉన్నారు, చదువుకున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, చదువుకున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ఎప్పుడైతే 3 సీట్లు గెలిచిందో వాళ్ళెవరూ కూడా మా ప్రజలు గారు అని చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలుగా గుర్తించడం లేదు. సమగ్ర శిక్ష అభియానికి సంబంధించినట్టు ఈ 18 వింగులు పక్కన పెడితే ఇవాళ అంగన్వాడీ కార్యకర్తల విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది, పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. అంటే వీరి మీద కక్షాదింపు అనుకుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పాదయాత్ర చేసేటప్పుడు 730 హామీలు ఇచ్చాడండి. వాటిని అన్నింటినీ ఇచ్చేసి మేనిఫెస్టో నేను మా నవరత్నాలని 9 అన్నాడండి. అవి నవరత్నాలు ఏంటి? సంక్షేమానివి. కానీ నువ్వు ఊరికి వెళ్ళేటప్పుడు ఒక హామీ ఇచ్చావు, ఒక పేటకి వెళ్ళినప్పుడు ఒక హామీ ఇచ్చావు, జిల్లాకి వెళ్ళినప్పుడు ఒక హామీ ఇచ్చావు, ఉద్యోగస్తులకి హామీ ఇచ్చావు. ఈరోజే మేమంతా డిస్ప్లే చేసాం. నువ్వు ఇచ్చిన 730 హామీల్లో 106 హామీలే చేయగలిచావు. మిగిలిన హామీలన్నీ కూడా నువ్వు చేయలేదు. అంటే 185% హామీలు చేయలా. ఆ రోజు ఏం చెప్పాడు వీళ్ళకి? వీళ్ళు ఎందుకు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని? నేను అధికారంలోకి వస్తే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తా, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను అందరినీ రెగ్యులరైజ్ చేస్తా, మినిమం టైం స్కేల్స్ అన్నీ కూడా ఇస్తా, సిపిఎస్ నేను వారం రోజులు రద్దు చేస్తా, చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు జీపీఎఫ్ కాదేశాడు. ఈరోజు సిపిఎస్ కాక జీపీఎస్ అంటాడు. ఈరోజు పాపం వీళ్ళకి 100 రూపాయల జీతం కూడా పెంచలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 43% ఫిట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇచ్చాం. సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ప్రతి 18 వింగుల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా 43% ఫిట్మెంట్ అమలు చేశాం మేము. అది ప్రో గవర్నమెంట్. ప్రో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నదంటే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వమే ప్రో ఎంప్లాయీస్. చూస్తే కనుక ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. వారికి ఎటువంటి భరోసా ఇస్తారు? రేపు 2024లో కనుక టీడీపీ అధికారంలోకి వస్తే వీరి న్యాయపరమైన కోరికలు తీర్చేందుకు ముందు వరుసలో వారికి ఆ స్థానం ఇస్తారు. మేము అధికారంలోకి వస్తే కాదు, అధికారంలోకి వస్తాం. మేమే అధికారంలోకి వస్తాం. ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్ర ఉద్యోగులు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. నిరుద్యోగులకు భవిష్యత్తు కావాలంటే రాష్ట్రానికి అవసరం. తప్పనిసరిగా ఆ రోజు మేము ఏదైతే ఎంటీఎస్ జీవో ఇచ్చామో మొట్టమొదటిగా విత్ నో టైం మేము ఎంటీఎస్ జీవోని అమలు చేస్తాం. మేము ఇచ్చిన జీవోని ఏదైతే ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏదైతే అమలు చేయకుండా వాళ్ళని అనగదొక్కిందో మేము ఇచ్చిన జీవోలు మేము అమలు చేస్తాం. ఇంకా వారి న్యాయమైన డిమాండ్స్ అది వాళ్ళు రెగ్యులరైజేషన్ అంటున్నారు, లేదా ఇంకా దాన్ని హెచ్ఆర్ పాలసీ అంటున్నారు. చట్ట ప్రకారంగా ఏవి వెసులుబాటు ఉంటాయో తప్పనిసరిగా మేము పరిశీలిస్తాం. అది మా నాయకత్వానికి మేము ఇప్పుడే తెలియజేస్తాం కూడా. రేపు ఎట్టి పరిస్థితిలో మా విధానం ఒకటే. ఆనాడు మేము ఇచ్చిన ప్రతి జీవోని రేపు అమలు చేస్తాం. వాళ్ళకి న్యాయం చేస్తాం, న్యాయం చెయ్యాలి. ఎందుకంటే అరాకొర జీతాలతో వాళ్ళ జీవితాలు ఎలా బాగుపడతాయండి?
వాళ్ళకి ఒక 4 కుటుంబం ఉన్నారు. జగన్మోహన్ ఆ రోజు 23,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి జీతం ఇచ్చాడు. ఆ రోజు 2 నెలల కరెంటు బిల్లు 150-200 వచ్చేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రూపాయి పెంచలా, కరెంటు బిల్లు మాత్రం 600 రూపాయలు, నెలకు 600 వస్తుంది. 80 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఉండేది, 160 రూపాయలు తీసుకుంటున్నాడు. అలానే పప్పులు ఉప్పులు 300% పెరిగాయి, పెట్రోల్ డీజిల్ 500% పెరిగాయి. అలాగే ఇంటి పన్నులు 600% పెరిగాయి, చెత్త పన్ను కొత్తగా వేశాడు. అలానే నీటి పన్ను 300% పెరిగాయి. పన్నులేమో 100%లో పెంచాడు, ధరలేమో 100%లో పెంచాడు. వాళ్ళు జీతాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో, ఆ ప్రభుత్వంలో ఏదైతే తీసుకున్నారో అవే జీతాలు ఇస్తున్నాడు. మరి ఎలా అండి వాళ్ళు? అందుకనే మేము మానవత్వం మాకుంది. మేము ఒక సమాజం కోసం మేము ఆలోచిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సమాజం కోసం ఆలోచిస్తారు. సమాజంలో అందరూ భాగస్వాములే, ఉద్యోగస్తులు, ప్రజలు, సామాన్యులు, పల్లెకారులు, అలానే పల్లె జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బడుగులు, బలహీన వర్గాలు అందరూ కూడా ప్రజలే. ఈ సమాజం అంతా బాగుండాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా మేము ఏవైతే గతంలో జీవోలు వాళ్ళకి అమలు చేయాలని ఇచ్చామో అప్పుడు కూడా వాళ్ళందరితో సంప్రదించి ఇచ్చాం. వాళ్ళు ఇమ్మీడియట్గా మేము అమలు చేస్తాం. ఇంకా మిగిలినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని కూడా మేము పరిశీలిస్తాం. తప్పనిసరిగా వారికి న్యాయం చేస్తాం. కనుక ప్రస్తుతం ఎవరైతే సమ్మెబాట పట్టినటువంటి ఉద్యోగస్తులు వారి సమస్యల పరిష్కారం దిశగా మాత్రం తమంతుగా తమ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తాం. తమ హయాంలో జారీ చేసిన జీవోలను అమలు చేయాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఎమ్మెల్సీల్లో ఓట్లు వేయలేదని అక్కస్తోనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తుల పట్ల కక్ష సాధిస్తున్నారు. మరోవైపు అంగన్వాడీలు కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల విషయంలో కూడా వారి న్యాయపరమైన కోరికలు తీర్చేందుకు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉద్యోగస్తుల సంక్షేమం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, పరిపాలనా వ్యవస్థ కూడా చక్కదిచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు కోన రవికుమార్. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.